పెళ్ళి మానండు బాబు కళ్ళు తెరవండు బాబు పెళ్ళి మానండు. అయ్యగారు స్వీట్ తీసుకోండి. ఏంటి రోయ్ పొద్దున్న స్వీట్ తినిపిస్తున్నాం, ఏమన్నా గుడ్ న్యూసా? అవునండి, నాకు పెళ్లి కుదిరింది. ఏమైంది అయ్యగారు, స్వీట్ నచ్చలేదా? నీ న్యూస్ నచ్చలేదురా? అదేంటి మరి లేకపోతే గుడ్ న్యూస్ చెప్తాను బ్యాడ్ న్యూస్ చెప్తావేంట్రా? ఊరకనే పెళ్లి చేసుకోవడం బ్యాడ్ న్యూస్ ఎందుకు అవుద్ది? ప్రసాదం, ఒక మగాడు తెలియకుండా ఎన్ని తప్పులన్నా చేస్తాడు, కానీ తెలిసి చేసే ఒకే ఒక తప్పు పెళ్లి చేసుకోవడం. ఆ తప్పు మాత్రం నువ్వు చెయ్యకురా. బా ఏంటండి శుభాన్ని పెళ్లి చేసుకుంటే నోటుకొచ్చి మాట్లాడుతున్నారు. ప్రసాదం, రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేశారనుకో ఒకేసారి చేస్తారు, కానీ పెళ్లి చేసుకున్నారనుకో నాలాగా రోజుకోసారి చేస్తారు. అయినా ఇప్పుడు అంత అర్జెంట్గా నీకు పెళ్ళి ఎందుకురా? శోభనం కోసం. గ్లాసుడు పాలు కోసం నీ జీవితాన్ని బజారుపాలు చేసుకుంటావా? నా మాట వినరా, ఈ సంసారం అనే ఆటలో నువ్వు ఆడలేవురా. అంటే పెళ్ళైన తర్వాత పిల్లాన్ని గెలవలేమా అయ్యగారు? ఒరే, ఏ ఆటలోనైనా సరే ఒకసారి ఒకడు గెలుస్తాడు, ఇంకోసారి ఇంకొకటి గెలుస్తాడు, కానీ ఈ పెళ్ళి అనే ఆటలో ప్రతిసారి పిల్లలే గెలుస్తారా. వన్ వే వార్, మనకు మాత్రం బార్. అది కాదు అయ్యగారు. నీ దేశం కోసం చావకపోయినా పర్లేదు, కానీ పెళ్ళం చేతిలో మాత్రం చావకూడతారా నువ్వు. ఊరుకోండి, మీకు టార్చర్ పెట్టే పెళ్ళం వచ్చిందని అందరికి అలాగే వస్తుందా? నాకు మంచి పెళ్ళం వస్తుంది. ప్రసాద్, మంచి పెళ్ళం డైనోసార్లు ఒకప్పుడు ఉండేవిరా, ఇప్పుడు అవన్నీ అంతరించిపోయాయి. మీరు ఎన్ని చెప్తున్నా నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుందండి. దేవుడా, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా. ఇప్పుడు ప్రసాద్, బెల్లం అల్లం అవి తినడానికి పనికొస్తుంది, అది పదార్థం. మరి పెళ్ళం మనల్ని తింటుంది, ఇది యథార్థం. తర్వాత నీ ఇష్టం. కాసేపు నీతో మాట్లాడితే నాకు పిచ్చి పట్టేలా ఉంది, నేను మళ్ళీ వస్తాను. ఒరే 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 ప్రసాద్, ఒరే నేను నీకోసం చెప్తాను రా, నా మాట వినరా. ఒరే నువ్వెప్పుడు వచ్చావే? చెప్తాలే గాని పొద్దుటే టిఫిన్ తినలేదా? ఎందుకు అలా అడుగుతున్నా? ఆడి బుర్ర తింటుంటేను. బుర్ర తింటాం కాదే, నిజాన్ని ఆడు బుర్రకి ఎక్కించాను. నీ బొంద, వాడేదో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం అనుకుంటే నీ లేనిపోని మాటలతో చెడగొట్టి పంపావు. చెడగొట్టి కాదే, పెళ్ళి అనే ఆలోచనలు విడగొట్టి పంపాను. వాడికి కూడా నాకులాగే టార్చర్ పెట్టే పెళ్ళం వస్తే వాడు తట్టుకోలేడు. హలో, మా అక్క పైకి టార్చర్ పెడుతున్నట్టు కనిపిస్తున్నా, లోపల నువ్వంటే ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉంది. హలో, మా మగాళ్ళ కోసం నిస్వార్థంగా ప్రాణాలు ఇచ్చేవి రెండు, ఒకటి కోల్డ్, 2 మేకలు. నీకంత సీన్ లేదమ్మా. అయితే వెళ్ళి వాటితోటే కాపురం చేయి. దానికన్నా ముందు మంచి కాఫీ చేయి. అక్కిందాకే నిద్ర లేచింది. అయ్యి బాబా, నిద్ర లేచిపోయిందా? వెంటనే కాఫీ ఇవ్వకపోతే కార్గిల్లో శత్రువులు చంపేస్తుంది. చిన్నప్పుడు పేకాటానికి వెళ్తూ ఉంటే ఓ ఫ్రెండ్ వద్దురా ప్రమాదం అని ఆపేశాడు. పెద్ద అయిన తర్వాత మోటార్ సైకిల్ మీద 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తూ ఉంటే ఇంకో ఫ్రెండ్ వద్దురా ప్రమాదం అని ఆపేశాడు. నాకు పెళ్ళి కుదిరిందని చెప్తే వద్దురా ప్రమాదం అని ఒక్క వెధవ కూడా ఆపలేడు. ఏమండి, మీరన్నా ఆపచ్చు కదా. అయ్యి బాబాయ్, కాఫీ టైం అయిపోయింది. పెళ్ళానికి పెట్ట కాఫీ, మరదల పిల్లకు మంచి కాఫీ. పెళ్ళానికి పెట్ట కాఫీ, మరదల పిల్లకు మంచి కాఫీ. ఏంటి కాఫీలో పంచదార లేదు? వేడి చేశాను కదే, కరిగిపోయి ఉంటుంది. ఎటకారం ఆడితే వేలు విరుగుతాయి. భలే, నేను వెటకారం ఆడితే నీ వేలు ఎందుకు విరిగితే? అక్క విరుగుతాయి అన్నది నీ వేలు. నా వేలు అర్థమైంది. ఏమే, మా నాన్న కాల్ చేశారు. ఏంటంట? నన్ను చూడాలని ఉందంట, వస్తానన్న. వద్దని చెప్పు. అలా అనకే, ఒక్కగాన కొడుకుని కదా, చూడాలని ఉందంట. ఇప్పుడు మీ నాన్న నిన్ను చూడకపోతే సూర్యుడు వెలుగునివ్వడం ఆపేస్తాడా? వర్షం కురవడం ఆగిపోతుందా? అది కాదే. నోర్మోయ్, అదంతా నాకు తెలీదు. నాకు కాదని చెప్పి వస్తే కాళ్ళు విరుగుతాయి. ఎవరి? మా నాన్నవా? కాదు, నీవి. నువ్వంత ప్రేమగా చెప్పాక ఇంకేం వస్తాడు? రాళ్లే. సరే మీరు వెళ్ళండి, మీరు మెక్కడానికి టిఫిన్ చేసి పెడతాం. ఏంటి? అదే, మీరు వెళ్ళండి, మీరు తినడానికి టిఫిన్ తయారు చేస్తాను అంటున్నాను. అవును, నాకు డౌట్. ఏంటి? ఉన్నట్టుండి నేను నీకు విడాకులు ఇస్తే ఏం చేస్తావు? ఆనందంతో గుండాగి చేస్తా. ఏంటి? అదే, బాధతో గుండాగి చచ్చిపోతాను అంటుంది. అంత ప్రేమ ఉందా మీకు నా మీద? అలా అంటావంటే, ఆకాశంలో చుక్కల్ని నీ మీద నాకున్న ప్రేమని లెక్క కట్టలేని తెలుసా? ఎదవ కొటేషన్ చెప్పకు, అర్థమైందా? సర్లే, నేను నా చెల్లి 2 రోజులు పుట్టింటికి వెళ్ళి వస్తా. ఏమన్నా? నేను నా చెల్లి పుట్టింటికి వెళ్తున్నాం, 2 రోజులు వస్తాము.
ఒక్క నిమిషం. అయ్యో ఏమే నువ్వు 2 రోజులు నన్ను ఇచ్చిపెట్టి మీ అమ్మగారి ఇంటికి వెళ్తే నేను ఒక్కడిని ఇక్కడ ఉండలేనే. లేదు నువ్వు వెళ్ళకే. ఏంటి నేను లేకపోతే నువ్వు అస్సలు ఉండలేవా? అవునే నేను ఉండలేను నీ మీదొట్టు. ఇదిగో ఒక్క విషయం గుర్తుపెట్టుకో, సూర్యరశ్మి లేదే మొక్కలు బతకలేవు, మీ పెళ్ళాలు లేదే మా మగుళ్ళు బతకలేము. నిజంగా మా అక్క అంటే అంత ఇష్టమా బావా? నీకేం తెలుసే, రైతులు పడే కష్టాన్ని మీ అక్క మీద నాకున్న ఇష్టాన్ని మాటలతో చెప్పలేరు మరదలు. అవునా, మరి మా అక్క పుట్టింటికి వెళ్తుందంటే పక్కకి వెళ్ళి మరి డాన్స్ ఎందుకు వేసావు? ఎవరు పక్కకి వెళ్ళి డాన్స్ చేస్తారు? నేను పక్కకి డాన్స్ చేయటం ఏంటి? అయినా నువ్వు ఎలా చెప్పగలవు? ఇదిగో ఇలా. ఇది ఎప్పుడు తీశారు? నీ డాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయినప్పుడే. సో నేను పుట్టింటికి వెళ్తే నువ్వు అంత హ్యాపీగా ఉంటావు కాబట్టి మేము వెళ్ళం. నువ్వు వెళ్ళి టిఫిన్ పని చూడు. ఏమే నువ్వు వెళ్ళవా? నువ్వు ఇంకొకసారి డాన్స్ ఎత్తే వీడియో తీద్దామని. ఏమన్నా చూసారా మొగుళ్ళు అనుభవిస్తున్న టార్చరు? అందుకే మన మగుళ్ళకి అదొక చిన్న వినపం అండి. మీరు పెళ్లి చేసుకోవద్దని ఒక ముగ్గురికి చెప్పండి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి చెప్తారు, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి చెప్తారు. ఇలా ముగ్గురు పెళ్లి చేసుకోవద్దని చెప్తే పెళ్ళి అనే ఉచ్చులో పడుతున్న మన మగజాతిని మనం కాపాడుకోవచ్చు. బా ఈ ఫోన్ ఒకటి ఎక్కడ పెట్టాను? ఈ ఫోన్ ఒకటి చెప్పరా. ఏంటి వచ్చే నెల 2వ తారీఖు నీ పెళ్ళా? దానికి నేను తప్పకుండా రావాలా? రే 10 రోజుల తర్వాత నువ్వు ఎలాగ తెస్తావు కదా, ఆ దినానికి వస్తాలే. యాదవా పెట్టే పోనా. యాదవన్నారు యాదవంట. ఏంటండి పెళ్లి చేసుకోవద్దు అని అంటే ఒక్క పెదవి కూడా వింటుంటండి. రాజు, ఒరే రాజు, ఈడెవడో యాదవంటకు ఎవడాడు? వీడు పట్టపక్కలే పట్టణంలో ఏం చేస్తున్నాడో ఏంటో. బయటికి రా. ఎరా నువ్వా? నేనే లేరా, నువ్వెలా ఉన్నావు? పెళ్ళైనోడిని ఎలాగున్నావు అని అడగకూడదురా, ఇంకా బతుకున్నావా అని అడగాలి. ఏమిట్రా అలా అంటున్నావు? అదంతా తర్వాత చెప్తాను కానీ నువ్వేంటి ఇలా వచ్చావు? ఏమీ లేదురా, నా కొడుక్కి పెళ్లి కుదిరింది, నీకు పత్రిక ఇవ్వడానికి వచ్చాను. పిచ్చి కన్న తండ్రి అయ్యుండి కన్న కొడుకు గొంతుకొస్తావా? ఏయ్, నేను గొంతు కోయట్లేదురా, పెళ్లి చేస్తున్నాను. మరి తేడా ఏముందని అడుగుతున్నాను. అదేంట్రా అలా మాట్లాడతావు? ఒరేయ్ నీ పెళ్ళం ఎక్కడో జాబ్ పని మీద అమెరికాలో ఉంది కాబట్టి నీకు తెలియటం లేదురా. ఇక్కడ నరకం చూస్తున్నాను, నరకం పెళ్ళాలతోటి. ఇప్పుడు ఏమైందిరా? అదే నాకు అర్థం కావట్లేదురా. పెళ్లి తర్వాత నా లైఫ్కి ఏమైంది, ఎందుకు ఇలా తగలడిందో అర్థం కావట్లేదురా. పెళ్లి కాకముందు ప్రపంచాన్ని సాధిద్దాం అనుకున్నాను రా, పెళ్లి తర్వాత పెళ్ళాన్ని కూడా సాధించలేకపోతాను రా. ఇప్పుడు నీకేం తక్కువైందిరా? ఒరే గ్రాహం బెల్ పుట్టి టెలిఫోన్ కనిపెట్టాడు, న్యూటన్ పుట్టి గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టాడు, రైట్ బ్రదర్స్ పుట్టి ఫ్లైట్ని కనిపెట్టారు. మరి నేనేం కనిపెట్టాను రా? పెళ్లి తర్వాత 2 పిల్లలు కన్నాను. అంటే పెళ్లి చేసుకుంటే మొగుళ్ళు ఏం సాధించలేరా? ఓరి పిచ్చి సారంగబాణి, వన్స్ పెళ్ళైన తర్వాత మన మగాళ్ళకి సంపాదించడం తప్ప సాధించడం మీద దృష్టి ఎక్కడ ఉంటుందా? ఒరే అవన్నీ నీకెందుకు కానీ నేను చెప్పినట్టు మీ అబ్బాయి పెళ్ళి అర్జెంటుగా ఆపే. పెళ్లి చేయకపోతే నా కొడుకుని ఈ సమాజం తేడాగా చూస్తుందిరా. పెళ్లి చేస్తే అదే సమాజం నీ కొడుకుని జాలిగా చూస్తుందిరా. ఒరే పెళ్ళి పెళ్ళాము ఈ టార్చర్ మనతోటే పానవరా, మన పిల్లలకు వద్దురా. ఈ పిల్లలు నమ్మకంగా విశ్వాసంగా ఉండరంటావా? ఉప్పు తిన్న విశ్వాసం కుక్కల కన్నా ఉంటుంది కానీ పిల్లలకి ఎక్కడ ఉంటుందిరా. నీ కొడుకు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతాను అనుకో ఎంకరేజ్ చేయి, సముద్రాన్ని ఈతాను అనుకో ఎంకరేజ్ చేయి, కానీ పెళ్లి గురించి మాత్రం ఎంకరేజ్ చేయగలరా. నాకేం అర్థం కావట్లేదురా, అంత కన్ఫ్యూజన్ ఉంది. నీకు నార్మల్గా చెప్తున్నా అర్థం కావట్లేదు కదా, ప్రాక్టికల్గా చూపిస్తాను, ఒక్క నిమిషం ఉండు. అన్నయ్య రండి. ఈయన మా అన్నయ్య, 70 సంవత్సరాలు. అన్నయ్య మీకు షుగర్ ఉందా? లేదు. బీపీ ఉందా? లేదు. గ్యాస్ ఉందా? లేదు. కిడ్నీస్లో స్టోన్స్ ఉన్నాయా? లేదు. ఎందుకు లేవు? పెళ్ళం లేదు, ఈయనకి ఇంకా పెళ్లి కాదు. ఎందుకు లేదు? మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? ఎవరు లేని చెక్కేడి అందుకనే చేసుకోలేదు. అది అన్నయ్య
నౌ యూ కెన్ గో. థ్యాంక్ యూ రా, నీ మాటల ద్వారా నాకు కనువిప్పు కలిగించావు. నా కొడుకు పెళ్లి చేస్తే వచ్చే కట్నం గురించి ఆలోచించాను కానీ ఆ తర్వాత వాడుపడే కష్టం గురించి ఆలోచించలేకపోయాను. ఇంతకన్నా ఏం చెప్పగలను. థ్యాంక్ యూ. ఇంకా నేనేం చేయను. ఆహా, ఓ గాడ్, వాడు కొడుకు జీవితాన్ని ఇక్కడ నిలబెట్టాడు. మీరేంటే నీకేమైనా పిచ్చి పట్టిందా బావా? అందరి పెళ్ళిళ్ళు చెడగొడుతున్నావు, అలా చేయడం వల్ల నీకేమొస్తుంది? నువ్వు కరిగిపోతూ ఇతరులకు ఎందుకు వెలుగునిస్తున్నావు అని కొవ్వొత్తిని అడిగితే ఏం చెప్తుంది? కరిగిపోతూ వెలుగునివ్వటం దాని ధర్మం. పెళ్ళి అనే మోజులో కొట్టుకుపోయే మగవాళ్ళని కాపాడటం నా ధర్మం. చిచ్చి పదవే, తీసుకెళ్ళి ఎర్రగడ్డలు వేయాలి, పిచ్చి పట్టినట్టుంది. ఇవేం మీరు పట్టించుకోకండి. పెళ్లి మోజులో పడి కొట్టుకుపోతున్న మగజాతిని మనం కాపాడకపోతే రేపొద్దున మగవాళ్ళని రోడ్డు మీద కాదు మ్యూజియంలో చూడవలసి వస్తుంది. మీరు బాగా అర్థం చేసుకోండి. ఇట్లు మీ రాజుగారు గౌతమ్ టాకీస్.